మన జీవితాల్లో ఎప్పుడు కూడా రేపటిని గురించినటువంటి నిరీక్షణను కోల్పోకూడదు. హల్లెలూయా. అందుకే ఏమంటాడు, బంధకంలో ఉన్నా కూడా ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. అది ఏ బంధకమైనా కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బంధకం కావచ్చు. ఇరుక్కొని పోయి ఉండొచ్చు. ఓ సమస్యలో నువ్వు చిక్కుకున్నట్లు ఉండవచ్చు. అది ఒక రోగం కావచ్చు, ఒక భయం కావచ్చు, ఒక దురాత్మ కావచ్చు, ఒక అలవాటు కావచ్చు, ఒక పరిస్థితి కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇఫ్ యు ఫీల్ యు ఆర్ స్టక్డ్ అప్, నువ్వు బంధించబడినట్లు ఉంది, స్వేచ్ఛ లేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే, బంధకంలో ఉన్నా కూడా ఏముండాలంట? నిరీక్షణ. ఎందుకు నిరీక్షణ అంటే, నీకంటూ ఒక రాజు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు బంధకంలో ఉన్నా కూడా నువ్వు ఒంటరి వ్యక్తివి కావు, నువ్వు ఒంటరి వాడవు కావు, నీవు ఒంటరి దానవు కావు. యూ హ్యావ్ అ కింగ్. నీకు అంటూ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తాన్ని బట్టి నీవు నిరీక్షణను కోల్పోకుంటే ఆ బంధకాలోంచి విడిపించడం మాత్రమే కాదు, రెండంతలుగా మేలు చేస్తాడు అని ఈ లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. హల్లెలూయా. అందుకే అనుకుంటా దావీదు ఒకసారి వెనక్కి చూసి అన్నాడు, నేను శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అన్నాడు. యోబు కూడా ఒకసారి వెనక్కి చూసి అనుకుంటాడు, ఏమైతే అయిందిలే, రెండంతల మేలులు వచ్చాయి నాకు అని అనుకుంటాడు. హల్లెలూయా. ఏ కారణం బట్టి, ఏ రీజన్ బట్టి నువ్వు బంధకాలు పడి ఉన్నా కూడా, బట్ టుడే యూ కెన్ రిజాయిస్ బై ఫెయిత్. విశ్వాసముతో నీవు నీ రాజును బట్టి నువ్వు సంతోషించవచ్చు. హల్లెలూయా.